సో బేసిక్గా ఏంటంటే మనకు ఈ ఐఐటి జేఈ ఎవరైతే మెయిన్స్ రాసిన తర్వాత అడ్వాన్స్డ్కి 2.5 lakh పీపుల్ని సెలెక్ట్ చేస్తారు. సో సెషన్ 1, సెషన్ 2. సో ఈ సెషన్ 1 అలాగే సెషన్ 2 కలిపి అంటే సెషన్ 1 ఒక 13 lakhs, సెషన్ 2 ఒక 15 lakhs, ఇలా అరౌండ్ మనకు కాంపిటీషన్ అయితే ఉంటుంది. అంటే కొంతమంది సెషన్ 1, సెషన్ 2 కూడా కలిపి రాస్తారు కాబట్టి అరౌండ్ ఒక 20 lakhs ప్లస్ పీపుల్ అయితే ఈ జేఈ మెయిన్స్ అయితే ఎగ్జామ్ రాస్తారు. సో 20 to 25 lakhs రేంజ్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ రాసిన వాళ్ళల్లో 2.5 lakh పీపుల్ని అడ్వాన్స్డ్కి షార్ట్ లిస్ట్ చేస్తారు. అంటే అడ్వాన్స్ రాయాలి. ఈ అడ్వాన్స్డ్ రాసిన వాళ్ళు మళ్ళీ జేఈ అడ్వాన్స్డ్ నుండి మనకు సుమారు ఒక 23 ఐఐటీస్లో జాయిన్ అవుతారనమాట. ఈ 23 ఐఐటీస్లో జాయిన్ అయినప్పుడు మరి ఏ ఐఐటీస్లో ఎలాంటి కోర్సెస్ ఉన్నాయి, వాట్ ఆర్ ద టాప్ 10 కోర్సెస్ ఎస్పెషలీ స్టూడెంట్స్ సెలెక్ట్ చేసుకునేటువంటి కోర్సెస్ అంటే బేసిక్గా ఎక్కువగా మనకేంటంటే కంప్యూటర్ సైన్స్ మీద స్టూడెంట్స్కి ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ప్రీవియస్ అనాలిసిస్ మనం చూసినప్పుడు 2023 కావచ్చు, 2022 కావచ్చు. సో అలా డిఫరెంట్ మనకు స్టాటిస్టిక్స్ చూసినప్పుడు ఎస్పెషలీ ఐఐటి బాంబే ఎక్కువ మంది కంప్యూటర్ సైన్స్ని సెలెక్ట్ చేసుకున్నారు. సో అయితే 2023లో లాస్ట్ ఇయర్ సుమారు 89 మెంబర్స్ ఆప్ట్ చేసుకున్నారు ఐఐటి బాంబే కంప్యూటర్ సైన్స్. బట్ ఫైనల్గా ఏంటంటే 67 మెంబర్సే తీసుకున్నారు అనమాట. ఎస్. సో అంటే ఇప్పుడు కంప్యూటర్ సైన్స్తో పాటు మళ్ళీ ఉన్నటువంటి డిఫరెంట్ టాప్ లెవెల్ కోర్సెస్ ఐఐటీస్లో ఏమున్నాయి అంటే, సో స్టూడెంట్స్కి ఉన్నటువంటి చాయిస్, వాళ్ళకు ఉన్నటువంటి ఫ్రీడమ్, ఫ్లెక్సిబిలిటీని బట్టి సో దే యూస్ టు చూస్ డిఫరెంట్ కోర్సెస్. అంటే మనకు ఈ జేఈకి సంబంధించి ఉన్నటువంటి జోసా కౌన్సిలింగ్, జేఈ అడ్వాన్స్ నుంచి త్రూ జోసా కౌన్సిలింగ్ ద్వారా మనకు ఐఐటీస్ని డిఫరెంట్ కోర్సెస్ని తీసుకోవడం జరుగుతుంది. సో అందులో మనకి ఎస్పెషలీ కంప్యూటర్ సైన్స్తో పాటు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగు, అలాగే ఎలక్ట్రికల్ ఇంజనీరింగు, సివిల్ ఇంజనీరింగు, మెకానికల్ ఇంజనీరింగు, అలాగే మనకు కెమికల్ ఇంజనీరింగు, ఇవన్నీ కామన్గా ఉన్న కోర్సెస్ అన్నమాట. సో వీటితో పాటు ఏంటంటే కొద్దిగా న్యూగా ఉన్నటువంటి అడ్వాన్స్డ్ కోర్సెస్ మనం చూస్తే సో అవి మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ అనమాట. మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్. సో అలాగే ఇంకొక కోర్స్ ఏంటంటే మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ అనమాట. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్సు, సో అలాగే మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్, అండ్ దెన్ ఇంకా మనకు ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటింగ్ కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కోర్స్ అనమాట. సో ఇలా మనకేంటంటే బేసిక్గా ఉన్నటువంటి నార్మల్గా ఉన్నటువంటి లైక్ మీ కోర్ కోర్సెస్తో పాటు అడిషనల్గా ఈ కొత్తగా ఉన్నటువంటి కోర్సెస్ కూడా టాప్ లెవెల్లో ఈ ఐఐటీస్లో డిఫరెంట్ ఐఐటీస్లో స్టూడెంట్స్ అనేవాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. సో ఇదివరకు చెప్పినట్టు ఐఐటి బాంబే అనేది అందరూ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. తర్వాత మనకేంటంటే ఐఐటి మెడ్రాస్ కావచ్చు, ఐఐటి లైక్ ఢిల్లీ కావచ్చు, లేదా కాన్పూర్, ఖరగ్పూర్, ఇలా డిఫరెంట్ ఐఐటీస్ వాళ్ళకు ఉన్నటువంటి రిక్వైర్మెంట్ బేస్డ్. బట్ మోర్ ఆర్ లెస్ ఏంటంటే టాప్ 7 ఐఐటీస్ అందరూ కూడా తీసుకుంటారు. తర్వాత ఏంటంటే మళ్ళీ ఐఐటి హైదరాబాదు, తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఉన్నటువంటి ఐఐటీస్, రైట్. సో వీటి మీద ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇస్తూ వస్తున్నమాట. సో కొంతమంది ఏంటంటే లైక్ ఈవెన్ ఐఐటి గౌహతి కానీ, ఐఐటి రూర్కీ కానీ కూడా లైక్ 6th, 7th ఈ ర్యాంక్స్లో అయితే పెట్టుకోవడం జరుగుతుంది, రైట్. సో కాబట్టి ఇవి లిస్ట్ ఆఫ్ కోర్సెస్. సో ఇవే కాదు, దెర్ ఆర్ మెనీ మల్టిపుల్ కోర్సెస్. ఈవెన్ లైక్ మెకానికల్లో మళ్ళీ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఉంటుంది, లేదా మనకు మెకాట్రానిక్స్ ఉంటుంది. అలా మనకు ఈవెన్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ కూడా మనకు డిఫరెంట్ కోర్సెస్ అనేవి ఉన్నాయి. సో మనకు ప్రజెంట్ ఉన్నటువంటి నీడ్ అది, అలాగే మనకు ఈ డిమాండ్ దృష్ట్యా ఉన్నటువంటి టాప్ 10 కోర్సెస్ మనం ఇప్పుడు చెప్పడం జరిగింది, రైట్. సో అలాగే మళ్ళీ మనకు ఈ జేఈకి సంబంధించి ఆల్రెడీ మీకు సెషన్ 1కి సంబంధించి మీకు ఎగ్జామ్ డేట్స్ కూడా వచ్చేసాయి. సో దెన్ సెషన్ 2, రైట్. సో యూ హ్యావ్ ఐ నీడ్ టు ప్లాన్ ఓన్లీ ఫర్ లిమిటెడ్ టైం. సో కాబట్టి మీరు జాగ్రత్త ప్లాన్ చేసుకొని ఈవెన్ టెస్ట్ సిరీస్ ఏమైనా కావాలనుకున్నా, ఈవెన్ ఫర్ లైక్ లైవ్ క్లాసెస్ కావాలనుకున్నా కానీ మీరు యూ కెన్
see the things in the description box so that you guys will be benefited, right? Thank you.